నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ బిఎస్ఎన్ఎల్ ను ప్రైవేట్ పరం చేసే నెపంతో దేశవ్యాప్తంగా 90,000 మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులను విఆర్ఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఎన్ఎఫ్టిఈ జాతీయ జనరల్ సెక్రటరీ చందేశ్వర్ సింగ్ అన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఉద్యోగుల 3వ సర్కిల్ మహాసభలు ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో నిర్వహించారు. మహాసభలలో పలువురు కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. చంద్రేశ్వర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ టెలికాం రంగంలో నిరంతరం సాంకేతిక మార్పులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయని, వీటితో పాటు ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువయ్యాయని అన్నారు. బిఎస్ఎన్ఎల్ను కాపాడుకునేందుకు దేశవ్యాప్త ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి సర్కిల్ కార్యదర్శి అంజయ్య, అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో పెండ్యాల ఆంజనేయులు, ఎన్ శ్రీధర్, ఆర్ రవీంద్రనాథ్, జె ఉమామహేశ్వరరావు, కె రమాదేవి, ఎం ప్రసాద్ బాబు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. షేక్ అబ్దుల్ రవూఫ్, పెంట్యాల ఆంజనేయులు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు. This is the traditional conference of our union as per our constitution. Each and every state had to hold conference after every 3 years. In that course that this conference has been arranged. But through this conference we are adopting so many resolutions. Our main issue nowadays is wage revision. The wage revision of our workers is pending since 1st January 2017. Since then we are trying to get it implemented, but government is not coming forward to implement it. And so many struggle we have done, even 3 days strike, dharna. ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ రాష్ట్ర 3వ మహాసభలు ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అందువల్ల ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థని దానంతటా దాన్ని బతకనివ్వండి. కేంద్ర ప్రభుత్వం విధానాలతో గొంతు నొలమాకండి. ఉద్యోగుల్ని విఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపబాకండి. అవుట్సోర్సింగ్ పేరుతో కొత్త వాళ్ళని పెట్టి నెట్వర్కులు సరిగా లేవనేటటువంటి దుష్ప్రచారాలు చేయబాకండి అనేటటువంటి డిమాండ్స్ని మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ కలిగినటువంటి, ప్రభుత్వం అనాదరణకు గురైనటువంటి, లక్షల మంది ఉద్యోగులు కలిగినటువంటి, ఆస్తులు కలిగినటువంటి ఈ సంస్థని కాపాడాలని మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా పోరాటాలకు సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి విజ్ఞప్తులను స్వీకరించేందుకు 2 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఒంగోలుకు విచ్చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను ఎన్ఎస్పీ అతిథి గృహంలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అంతకుముందు రాజీవ్ రంజన్ మిశ్రాను జిల్లా రెవెన్యూ అధికారి చెనవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య అత్యంత కీలకమని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. బాలికల విద్య ఆవశ్యకత, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి కలెక్టర్ వివరించారు. విద్యార్థులు డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కళాశాలల్లో జరుగుతున్న విద్యాబోధన, విద్యార్థుల్లో విద్యా ప్రావీణ్యత, నాణ్యత ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. విద్యార్థులతో కలిసి సామూహిక భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఆర్ఐఓ సైమన్ విక్టర్, డిఎల్డిఓ శ్రీనివాసులు రెడ్డి, తహసీల్దార్, ఎండిఓ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ దేశానికైనా యువతే శక్తి మరియు సమాజం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన శక్తి. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో మనందరం ఎక్కువ సంఖ్యలో చేరి ఈ డ్రగ్స్ని
ఆపేసేటట్టు చేద్దాం. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మన అబ్రాడ్ వేరే కంట్రీస్లో ఉన్న అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇంకా ఎక్కువ అవి అన్నింటినీ కూడా డీటెయిల్గా చదివి ఎక్కువ రిఫార్మ్స్ మన స్టేట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకురావాలని అంత ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం మీకోసమే చేస్తున్నారు. వాటిని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక స్టూడెంట్ ఇక్కడ డ్రగ్స్ గురించి చెప్పారు. ఎందుకైతే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడిన మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు డ్రగ్స్ రిలేటెడ్. బికాస్ ఈ వయసులో దెర్ ఈస్ హై ఛాన్స్, ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి డిస్ట్రాక్షన్స్లో మీరు ఎక్కడ కూడా దారి తప్పి వెళ్ళకూడదు. మీరు అందరూ కూడా ఏదైతే మీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది, లేదంటే గోల్ పెట్టుకోండి. ఆ గోల్లోకి మీరు అందరూ కూడా వెళ్ళాలి. ఈ మధ్యలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు మీ గోల్ని వదిలి ఈ దశలోనే మనం చెడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చదివినా చెడిపోయినా ఇంటర్మీడియట్ అనే పదానికి అది అర్థం, టర్నింగ్ పాయింట్. ఈ దశలో చెడిపోయినోడు ఇంకా బాగుపడ్డు. ఈ దశలో బాగుపడాలని ఆలోచన కలిగినోడు 100% 10th లో కొంత తప్పు చేసినా ఇంటర్మీడియట్లో జాగ్రత్త చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. మన తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీ సోదరుడు చెప్పినట్టు డ్రగ్స్ వద్దనేది కాదు, నేను ఏ తప్పన్నా చేయను కానీ పొరపాటుగా డ్రగ్స్ అనేది మటుకు తీసుకోవద్దని ప్రతి వాళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా మీరు ఎక్కడన్నా మీ స్కూల్ ప్రెమిసెస్ కానీ ఎక్కడన్నా అమ్ముతున్నారని చెప్పి ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మెసేజ్గా నా దృష్టికి తీసుకొస్తే, ఎవరైనా పలానా చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి సార్, పలానా చోట అమ్ముతున్నారు సార్ అని చెప్తే చెప్పిన వాళ్ళకి సీక్రెట్గా 1 lakh రూపీస్ ఇస్తాను, 1 లక్ష రూపాయలు. కాబట్టి ఎక్కడన్నా అమ్ముతున్నారని ఎవరన్నా పొరపాటు కానీ మీకు తెలిసింటే పలాని వ్యక్తి అమ్ముతున్నాడని చెప్తే వాళ్ళకి అయిపోయాడు. అమ్మేవాడికి పనికిరాడు. మీరు మాకు కానీ పోలీసు వారికి కానీ వెంటనే మీ సమాచారం ఇవ్వండి. సార్ నేను పట్టించానని చెప్పిన వాడికి 1 lakh ఇస్తాను. ఎందుకంటే దానివల్ల జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, అడిక్షన్ వస్తుంది. ఇప్పుడు అలవాటు పడిపోతే ఇంకా ఎట్లా అయిపోతారంటే ఇంకా వాడు మనల్ని చంపుతాడు, సమాజంలో మీకు ఇబ్బంది కూడా. అంటే పెట్టించుకుని అక్కడికి వెళ్ళాలి. అండ్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్ సార్ అదేంటి రేపు రాజీవ్ రంజన్ మిశ్రా 1 man కమిషన్ పర్యటన ఒంగోలులో ఉన్న కారణంగా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ దళితుల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం మీకోసం హాలులో ఏర్పాటు చేస్తున్న ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుండి అర్జీదారులు ఒంగోలుకు రావద్దని అధికారులకు సహకరించాలని కోరారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒంగోలు హర్షిని డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ టాలెంట్ టెస్టుకు దాదాపు 747 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగ సత్యలత, విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్లు పరీక్షలను పర్యవేక్షించారు. పిల్లలను పంపించిన జనార్దన్ గారి ఆశయాలు వాళ్ళకి సహకరించాలి. దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయడానికి ఇచ్చేశారు. వారికి లక్ష్మి గారు కలిగినటువంటి సేవా కార్యక్రమాన్ని
డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వారికి 6 నుంచి 10వ తరగతి చదివే వారికి పూర్తిగా ఫీజు వారు చదివే స్కూల్లో చెల్లిస్తారని ట్రస్ట్ నిర్వాహకులు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మి తెలిపారు. ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, ఇతర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యకు మంచి ప్రాధాన్యతను ఇవ్వటం మంచి శుభ పరిణామాన్ని గోరంట్ల రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో పొనకల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. దీనివల్ల ఒక 50 మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా బాగా రాసి ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు, అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ. డీజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా 50 స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది వచ్చారు. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ని తీసుకుంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5th క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో డీజేఆర్ ట్రస్ట్ తరఫున ఒక 50 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి 6th to 10th అంతా చదివించాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నాం. ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అంతా. ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు 20th జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు 50 మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు 50 మందికి కూడాను. వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు 10th క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం అంతా ట్రస్ట్ తరపున అంతాను. వాళ్ళ ఫీజులు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నీ ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క 50 స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం మేమంతాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న, ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ, ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ, డెవలప్మెంట్ అంటే జానపల్లి జనార్దన్ రావు గారు. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు, మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు. డీజేఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో 5th క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక 50 మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు 6 నుంచి 10 వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళు చదివించాలని ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పానికి మా జనార్దన్ గారి పిల్లలిద్దరూ వాళ్ళ ఆలోచన, తనూజా లక్ష్మి, అనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్ట్. వాళ్ళు ముందుగా వాళ్ళు అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి, మా నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజేఆర్ ట్రస్ట్ పెట్టడం. దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం. 100 మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 50 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజేఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మి ఇద్దరికి, దాంతోపాటు డీజేఆర్ ట్రస్ట్ అందరికీ కూడా. ఒంగోలు నియోజకవర్గంలోని కార్పెంటర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. కార్పెంటర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వారి సమస్యలపై ముందుకు వెళ్లడం శుభకరమని అన్నారు. ఒంగోలు నియోజకవర్గం కార్పెంటర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ తరపున ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. దీంతో పాటు మన వాళ్ళకైతే వీళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం ఒక చిన్నది కావాలని చెప్పారు. ఖచ్చితంగా కూడా
ఎవరెవరు అడిగారో నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఏదో ఒక స్థలం కేటాయించి పెద్దది కాకపోయినా మీరు ఆఫీస్లో కూర్చునేటట్టు మీ రికార్డు మెయింటైన్ చేసుకునేటట్టు దానికి వస్తువుగా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ. కాబట్టి రెండోది వచ్చి మనకు కొంతమందికి హౌస్ సైట్స్ లేవు, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి ఉండేవి కూడా పోయినసారి అన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత మేమేమైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి మాత్రం లేని వాళ్ళని ఇప్పుడు డోర్ టు డోర్ ఆల్రెడీ సచివాలయం చేత వెరిఫికేషన్ చేపిస్తా ఉన్నాం. వీళ్ళు సొంత ఇల్లా కాదా, ఎవరున్నారు ఇక్కడ అనేది కూడా మాకు డేటా కూడా దాదాపు 90% కంప్లీట్ చేశారు. మీ ఇళ్ళకి కూడా వచ్చుంటారు. సచివాలయం వచ్చి మొత్తం రాసుకొని వచ్చారు. ఆ ఇంట్లో పెన్షన్ ఉందా, రేషన్ లేదా, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, లేదంటే ఇంటికి కుళాయి ప్రాబ్లం ఉందా, సొంత ఇల్లా సొంత లేదా, ఏదేది వ్యక్తిగత ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా దగ్గర దగ్గర 80% 90% వరకు మొత్తం సచివాలయంలో రికార్డు మొత్తం కరెక్ట్ చేస్తున్నారు. మన 2 మండలాలు అయితే నా దగ్గరికి వచ్చేసి ఉంటాయి. మిగతాయి కూడా టౌన్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైతే లేవో వాళ్ళని మేమే సచివాలయం చేత పంపించి వాళ్ళకి పెన్షన్ లేకపోతే పెన్షన్, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు, అదేవిధంగా సొంత స్థలం లేకపోతే వాళ్ళకి ఆధార్ ఉండి ఓటర్ ఐడి ఉండి ఇక్కడే ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి కూడా మేమే ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగస్తుల చేతే మీరు తిరగకుండా చేసే బాధ్యతలు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా తొందరలోనే అవి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టడం అంటే యాక్చువల్గా ఇంతకు ముందు వడ్రంగి పనులన్నీ కూడా కార్పొరేట్ పనులు ఆ విశ్వకర్మ నుంచి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఈ యొక్క వృత్తి ప్రతి ఒక్క కులంలో నుంచి కూడా ఈ వృత్తి నేర్చుకోవడం, ఏ ఇంటికి కానీ ఎక్కడ కానీ ఏం చేయాలన్న అంటే ఒక చెట్టుని ఒక శిల్పిలాగా చెక్కేటటువంటి శిల్పి కార్పెంటర్. చాలా అందంగా ఇంటీరియర్లు కానీ ఏదైనా చేయగలిగినటువంటి ఒక శిల్పి. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు అందరం కూడా కలవటం, ఎన్నికల ముందు కూడా మీరందరూ మమ్మల్ని నన్ను కానీ జనార్దన్ గారిని కానీ మీ సమావేశానికి పిలిచి మీ అసోసియేషన్ వారికి ఒక స్థలం కేటాయించమని అడిగినప్పుడు కూడా శాసనసభ్యులు గారు కూడా ఎన్నికల తర్వాత చేస్తానని చెప్పడం, ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికలు కార్పొరేటర్లకు అందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ మాకు అందరూ సహకరించారు. ఈరోజు బాగా హ్యాపీగా ఉంది. షాపులో మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళ మేలు మేము మరవలేము. బాగుంది. మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో కృషి చేయాలనుకుంటున్నాడు. రేపు కొత్త మార్కెట్ దగ్గర షాపులు కానీ మాకు యూనియన్ ఆఫీస్ స్థలం కానీ ఇస్తానని హామీ ఇచ్చాడు. త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు హామీ ఉండి మాకు అన్ని విధాల అండదండలుగా ఉండి మాకు ఎల్లవేళ్ళ వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండి మాకు ఉన్న బాధలన్నింటినీ తీరుస్తారని హామీ ఇచ్చారు. మాకు ఆ మాత్రం హామీ ఎక్కడా దొరకలేదు. జిల్లా జనసేన నాయకులు రియాజ్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు, వాళ్ళకి కృతజ్ఞత. మా వర్కర్ల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల సావనీర్ ఆవిష్కరణ సభ ఈమనపాలెంలో తరిమేల నాగిరెడ్డి భవనంలో నిర్వహించారు. ఈ సావనీర్లో రైతులు, గిరిజనులు, పోలవరం ప్రాజెక్టు, రైతు కూలీలు తదితర అంశాలపై పొందుపరిచినట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. సామ్రాజ్యవాదుల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య అన్నారు. దేశభక్తి ముసుగులో సాగుతున్న ఈ దేశద్రోహాన్ని ఎదిరించాలంటే విశాల ప్రజానీకాన్ని ఉద్యమాల్లోకి సమీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఎంఎస్ సాయి, పరిటాల కోటేశ్వరరావు, శివరామకృష్ణయ్య, శ్రీను, జైబాబు, సామ్యూల్, విజయసారథి, కత్తి పేరయ్య తదితరులు పాల్గొన్నారు.
విస్తారం కాకపోయినా అంత పెద్ద విస్తారమైన వాళ్ళు పడబడిసిందేంటో. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా మేము 24 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏదైనా సరే ఒక ఉద్యమం అనేటటువంటిది రాష్ట్రం ఎల్లో దాటి ఢిల్లీ దాకా వెళ్ళినట్లయితే ఆ ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి ఉద్యమాన్ని ప్రధానమంత్రులుగా ఎవరు వ్యవహరిస్తున్నా, ఏ పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్నా ఒక గొప్ప విశేషం ఏంటి అంటే రాష్ట్రం దాటి కేంద్రం దాకా వచ్చింది అంటే ఎంతో కొంత వారు అడిగిన దాన్ని మనం చేసి చూపెట్టకపోతే మనం ఎందుకు అనేటటువంటి భావన నాకు 1983 నుంచి 1999 వరకు నాకు కనపడింది. అన్ని సందర్భాల్లో 7-8 దఫాలు కేంద్రం నుంచి ప్రజానీకానికి నేరుగా సహాయం అందింది. 9 జిల్లాలు, 10 జిల్లాలు, 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం. ఎప్పుడైతే ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చినాయో, ఈ బూటకపు ఆర్థిక సంస్కరణలు భ్రమకొల్పేటటువంటి మనం ఎక్కడికో పోయి అభివృద్ధి చెందాము అనేటటువంటి వారు అక్కడ చేసినటువంటి ప్రసంగాలు కానీ వారు ఇచ్చినటువంటి నినాదాల స్ఫూర్తితో మనమందరం కూడా వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రధానంగా రైతు కూలీల యొక్క సమస్యల్ని పరిష్కారానికి, వారి సంక్షేమం కోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమాజంలో అన్ని వర్గాల కంటే అనేకమైనటువంటి సమస్యలు, ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది రైతు కూలీల వర్గం. వారికి ఆర్థిక వనరులు లేవు, వారికి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని వారు సాధించుకునేటటువంటి పరిస్థితి లేదు. వారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అద్దెలు కాదు సక్రమంగా అందటం లేదనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రధానంగా ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వర్గం అన్ని వర్గాల కంటే రైతు కూలీ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం జేసీఐ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటాయని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అభినందించారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షులు ఎం వెంకట సుబ్బారావు కమిటీ సభ్యులను అభినందించారు. బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జేసీఐ నాయకులు ఎం రామకృష్ణ, జిఎస్ వర్మ, భరత్ కుమార్, బోడా కృష్ణ, కె గోపాలకృష్ణ, డి కృష్ణారావు, మండవ మురళీకృష్ణ, ఆత్మకూరి బ్రహ్మయ్య, ప్రకాష్ బాబు, మంగళగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. The office of President of JCI Ongole and will do the best of my ability, serve as a living ఒంగోలు వారి నూతన కమిటీ అధ్యక్షులుగా మన సుబ్బారావు గారు ఈరోజు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ కూడా దగ్గర 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళే అధ్యక్షులుగా చేయటం, ఒక పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు, ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ జేసీఏ ఒక క్లాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడటం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు జేసీఏ సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్కి పోయిన వాళ్ళు కానీ దాంట్లో జేసీఏలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు
ఈ సంవత్సరం అవకాశం ఇచ్చినందుకు గోల్డెన్ జూబ్లీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా పూర్వ అధ్యక్షులు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను తెలుసాలని మా మెంబర్స్కి మా ప్రెసిడెంట్స్కి అందరికీ మాటిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన గౌరవ అతిథులు అందరికీ పేరు పేరు జాన్ డేవిడ్లో ఉన్నాడు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఈ పనుల పురోగతిపై ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తుందని, పనులను ముమ్మరం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని అన్నారు. జిల్లాకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పురోగతిని సమీక్షిస్తున్నారని తెలిపారు. ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మరింత దృష్టి పెట్టాలని అన్నారు. ఈ పనులను చేపట్టడంలో ఎక్కడైనా రెవెన్యూ పరంగా సమస్యలు తలెత్తితే తహసీల్దార్ సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో డ్వామా పీడి జోసెఫ్ కుమార్, పంచాయతీరాజ్ ఇన్ఛార్జి ఎస్సీ జి బ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఈఈ, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అన్ని ఐక్యంగా పోరాటం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ తెలిపారు. ఒంగోలులోని రైతు సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మోడీ మళ్లీ తిరిగి అధికారంకు వచ్చిన తర్వాత వాటిని మళ్లీ అమల్లోకి తెస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పిన చంద్రబాబు, పెట్టినా పీకేయమని చెప్పిన లోకేష్ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రం తీసుకువస్తున్న నల్ల చట్టాలను పరోక్షంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వడ్డీ హనుమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సహకార మార్కెటింగ్ దీంట్లో సిస్టంలోనే ఒక పెద్ద జీవో ఇటీవల తీసుకొచ్చాడు. గతంలో 3 చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ చట్టాలని రద్దు చేయమని మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నరేంద్ర మోడీ దేశ ప్రజలకి, రైతాంగానికి క్షమాపణలు చెప్పి మేము ఈ 3 చట్టాలని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించాడు. నిన్న తీసుకొచ్చినటువంటి మార్కెటింగ్ చట్టం ఏదైతే ఉందో అది ఆ 3 చట్టాల్లో ఒకటిగా మళ్ళీ వాళ్ళ దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల అతను చెప్పేదానికి ఆచరణలో చేసేదానికి ఏమీ సంబంధమే లేదు. పూర్తిగా కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి రైతాంగాన్ని కార్పొరేట్లకి బలి చేసేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇంకా మిగతా చట్టాలు కూడా చేసి రైతాంగాన్ని ఇబ్బందులు పాల్చేయరనేటువంటిది ఆలోచన మాత్రం ఎవరికి రావట్లేదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇవాళ దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారనే అభియోగంతో డిఆర్డీఏ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నగదు పెంచి పంపిణీ చేస్తుందని తెలిపారు. మంచానికే పరిమితమైన విభిన్న ప్రతిభావంతులు జిల్లాలో 1336 మందికి 15,000 రూపాయల పింఛన్ పొందుతున్నారని అన్నారు. వీటిని ఇంటింటి సర్వేలో సదరం సర్టిఫికేట్ పరిశీలన చేయడం జరుగుతుందని అన్నారు. వీటి పరిశీలనకు గుంటూరు వైద్యులను జిల్లాకు నియమించడం జరిగిందని, జిల్లాలో 5 బృందాలుగా ఏర్పడి నిర్దేశించిన తేదీల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఆయా బృందాలను ప్రణాళిక ప్రకారం పింఛన్దారుల వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
సంక్షేమ పథకాల్లో అతి ప్రధానమైనటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీకి పంపిణీ చేస్తూ ఉంది. అవి పెంచినటువంటి పెన్షన్లతో ఇప్పుడు అతిపెద్ద బడ్జెట్ ఉంది. అయితే కొంతమంది పర్టికులర్లీ దివ్యాంగులుగా పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో అనర్హులు తీసుకుంటున్నారు, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ కాకుండా అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. మరి దీనికి ర్యాండమ్గా పరిశీలించినప్పుడు కూడా అలా కొంత నిజం ఉంది అనేటువంటి విధంగా తెలియటం వల్ల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డిఆర్డిఏ వెలుగు అంటే సెర్ప్కు సంబంధించిన అధికారులకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానమై ఈ పెన్షన్ రీవెరిఫికేషన్ చేసేదానికి ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ని రీవెరిఫికేషన్ చేసేదానికి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ముందు దీన్ని డోర్ టు డోరు వెళ్ళి పెన్షన్స్ని వెరిఫికేషన్ చేస్తారు. ఇందులో డోర్ టు డోర్ వెళ్ళే దానిలో ప్రధానంగా పెరాలసిస్ పేషెంట్లు కన్ఫైన్ ఇంటూ వీల్ చైర్ అండ్ బెడ్ రీడింగ్ వాళ్ళని, అట్లాగే సెవర్ మస్క్యులర్ డెస్ట్రోపీ కేసెస్ అంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఇట్లాంటి వారికి వీళ్ళకి 15,000 దాకా వస్తూ ఉంది. మన జిల్లాలో 38 మండలాలు 7 మున్సిపాలిటీల్లో 1236 మంది ఈ పెన్షన్ పొందుతూ ఉన్నారు. వీరిని డోర్ టు డోర్ తిరిగి రోజుకి 20 మందిని చెక్ చేసే విధంగా దానికి సంబంధించినటువంటి లాగిన్స్ని సదరన్ సర్టిఫికేట్లో మోడిఫికేషన్స్ని ఆన్లైన్ ద్వారా సేమ్ పాత పద్ధతిలో వాళ్ళకి డాక్టర్స్కి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్కి ఇవన్నీ కూడా ఇచ్చారు. దీనికోసం టీముల్ని నియమించడం జరిగింది. మరి మన జిల్లాలో చేయడం కోసం గుంటూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని నియమించారు. లోకల్ డాక్టర్ల యొక్క సపోర్ట్తో వాళ్ళకు ఒక డిజిటల్ అసిస్టెంట్, ఒక ఏఎన్ఎం సహాయకారులుగా మన దగ్గర ఉండేటువంటి ఆర్థోపెడిషియన్ కూడా డాక్టర్లు కూడా వాళ్ళకి అసిస్టెంట్గా ఉంటూ ఆ టీం మెంబర్స్గా ఉంటూ దీన్ని సోమవారం నుంచి డోర్ టు డోరు 23వ తేదీ వరకు అయితే కంటిన్యూస్గా జరగదు. ఈ నెలలో 6, 7, 8 తేదీల్లో జరుగుతుంది. తర్వాత 16, 17, 18 తేదీలో జరుగుతుంది. అటు తర్వాత 21, 22, 23 ఈ వారంలో 3 రోజుల చొప్పున ఈ 5 టీములు జిల్లా మొత్తం మీద ఈ డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా ఈ నెలాఖరులోపు ఈ డోర్ టు డోర్ సర్వే అనేటువంటిది రీవెరిఫికేషను రీఅసెస్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మరి నెక్స్ట్ మాసంలో ఇన్స్టిట్యూషనల్గా మిగతా డిజేబుల్డ్ పెన్షనర్స్కి ఇన్స్టిట్యూషనల్ వెరిఫికేషన్ రీఅసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో దాచూరి రామిరెడ్డి స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. పెద్ద ఎత్తున రోగులు శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకోసారి నిర్వహించే ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం కలిగిన రోగులకు 2 నెలలకు అవసరమైన మందులు కేవలం 200కే అందించినట్లు దాచూరి రామిరెడ్డి ఉచిత మెడికల్ క్యాంప్ కన్వీనర్ మాదాల వెంకటరావు తెలిపారు. మెడికల్ క్యాంపులో వివిధ విభాగాల్లో అనుభవజ్ఞులైన డాక్టర్లు గోపాలం శివనారాయణ, హరిబాబు, జాన్ రిచర్డ్స్, చేపల వంశీకృష్ణ, ధీరజబాబు, సందీప్ ప్రకాష్, చైతన్య, శరత్, కొల్లా భారతి, ఎస్కే సమీర్ శర్మ, రంజిత్ భాషా, రవితేజ, సుందర్ ప్రసాద్ తదితరులు వైద్య సేవలు అందించారని తెలిపారు. మెడికల్ క్యాంపుకు పెద్ద ఎత్తున రోగులు హాజరయ్యారు. ఈ మెడికల్ క్యాంప్కి బాధ్యత వహిస్తూ కన్వీనర్గా బాధ్యతలు చూస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ రోజుల్లో పేదవాళ్ళకి వైద్యం అనేది చాలా దూరం అయిపోయింది. వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది. ఇవన్నీ కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా వ్యాపారం అయిపోయి పేదోళ్ళకందరూ వైద్యం దూరమైన నేపథ్యంలో పేదోళ్ళు సహాయం చేయాలని చెప్పి నిబుద్ధితోటి నిష్ఠతోటి మనం 2016లో ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాం. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నిత్యంగా మనం
ఈ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో ఈ విధంగా 9 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా నిర్వహించే సంస్థ ఏది లేదు, ఒక్క మన క్యాంపు తప్ప. దీనికి సంబంధించి మొత్తం జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ రూపొందించిన హక్కులపై అవగాహన పోస్టర్ను డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ ఆవిష్కరించారు. ట్రస్ట్ ద్వారా తోటి వికలాంగులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో ట్రస్ట్ బాగా పనిచేస్తుందని పీడీ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టంలో అనేక అంశాలు పొందుపరచడం జరిగిందని, వీటిని ప్రతి కార్యాలయంలో అధికారులు పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అలా తెలుసుకునేందుకే గోడ పత్రికలు ఏర్పాటు చేశారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులను అవమానపరచడం కానీ హేళన చేయడం కానీ చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే తామే స్వయంగా చట్టం అవగాహన కోసం ప్రచార గోడపత్రాలను కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు సులోచన రాణి, వెలుగు ఎల్హెచ్, డిపిఎం డేవిడ్, వరప్రసాద్తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ మక్కిన సులోచన ఒక దివ్యాంగురాలు ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని తను దివ్యాంగురాలు అయినప్పటికి కూడా కష్టపడి మరి సకలాంగులకు పోటీగా వాళ్ళకంటే మించి MSW ఒక మాస్టర్ కోర్సు కూడా చేసి ఈ ట్రస్ట్ ద్వారా తన తోటి వికలాంగులకు దివ్యాంగులకు చేతనైన మేరకు ప్రభుత్వ పథకాలు అందించడంలో కానీ అట్లాగే బయట నుండి సహకరించేటువంటి కొంతమంది బెనవలెంట్ పీపుల్ వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ఎన్నో రకాల కార్యకలాపాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరి వీళ్ళ తరపున చేసే ఏ కార్యక్రమంగా తను ముందుంటూ తన తోటి మిగతా విభిన్న ప్రతిభావంతులనే నాయకులందరినీ కలుపుకుంటూ ఒక సమన్వయంతో సంఘీభావంతో ఇటీవలే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్పిడి యాక్ట్ అమలు గురించి వివిధ స్థాయి జిల్లా అధికారులందరితో జరిగినటువంటి కన్వర్జెన్సీ మీటింగ్లో కూడా కొన్ని అడిగున్నారు. అందులో భాగంగా ప్రతి కార్యాలయం దగ్గర ఈ చట్టాన్ని గురించి ప్రతి పౌరులు తెలుసుకోవాలి, ప్రతి అధికారి తెలుసుకోవాలి, ప్రతి సిబ్బంది తెలుసుకోవాలి. ఉద్యోగుల్లో కూడా వికలాంగులు ఉంటారు, వాళ్ళ పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, వాళ్ళని ఏ విధంగా సంబోధించాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి గౌరవంగా, వాళ్ళని కించపరచకుండా. అదేవిధంగా బయట నుంచి సేవల కోసం వచ్చే వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలి, చట్టంలో కొన్ని సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, మరి వాళ్ళ ఎల్ల చేసేటువంటి కొన్ని తెలియక చేసేటువంటి కొన్ని తప్పుల వలన లేదా వాళ్ళని వివక్షకు గురి చేసే విధంగా, వాళ్ళని తక్కువ చూసి చేసే విధంగా, హేళనగా మాట్లాడేటువంటి వాటిల్లో అట్లాగే వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు లేకపోతే కూడా ఏం తీసుకోవచ్చు చర్యలు అనే దాని మీద చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ అర్థం చేసుకోవటం. మరి ప్రతి ఆఫీస్లో కూడా ఒక పోస్టర్, ఒక స్టిక్కర్ని వాళ్ళే స్వయంగా వేయించి అధికారులు ఎట్లాగో వేయించి పెట్టరని మరి వాళ్ళే వేయించి మనకి సప్లై చేస్తున్నారు. మేము కార్యాలయం పెడతాం. అట్లాగే ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోకి అనువదించినటువంటి ఈ ఆర్పిడి యాక్ట్ రైట్స్ ఫర్ పీపుల్స్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా ఇంప్లిమెంటేషన్ సరిగా జరగటం లేదని చెప్పి మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఇంకా మేమే రంగంలోకి దిగి మా సొంత ఖర్చులతో మేమే ఆ బుక్కులను ప్రింట్ చేయించడం, దాని తర్వాత పోస్టర్ల ద్వారా అవేర్నెస్ కల్పించటం, ప్రభుత్వ ప్రతి కార్యాలయంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రతి అధికారిని కలిసి ఇది అమలు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దళితులకి, ఎస్సీ ఎస్టీకి ఎలా అయితే అట్రాసిటీ చట్టం ఉంటుందో అలాగే దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 సబ్సెక్షన్ 1 కింద 2 కింద మాకు విపరీతమైన అంటే చాలా అనర్గళంగా చాలా పొందుపరిచారు. అయితే నేటికి అవి ఎక్కడా అమలుపరచడం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో వీల్ చైర్ ఉంచమని చెప్పి, ర్యాంపులు ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయమని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో లాస్ట్ మేమే జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ జాతీయ అధ్యక్షురాలు ఎం సులోచన రాణి గారి ఆధ్వర్యంలో మేమంతా సంఘటితమై, అంటే మేము వేరే వేరే అసోసియేషన్లు ఉన్న ఒకే తాటి మీద. నేను దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకాశం జిల్లా కమిటీ మెంబర్ని. రీసెంట్గా మొన్న లాస్ట్ వీక్లో ఒక డిజేబిలిటీ రైట్ యాక్ట్ మీద కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు.
మీటింగ్లో కలెక్టర్ గారు అన్నీ చెప్పారు, ఇలాగ స్టిక్కరింగ్ ఇలాగా ఇస్తామని చెప్పేసి ఒక నినాదం అనేది అక్కడ మేము పెట్టాము. పెడితే దానికి ఓకే అన్నారు. ఈరోజు జేసీ గారి దగ్గర కూడా ఈ బుక్ ఇలా చేసాము. ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పేసి ఆర్పిడి యాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు కూడా మమ్మల్ని అడగటం జరిగింది, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా. అందుకని అంటే ఈ యాక్ట్ గురించి ఎవరికి తెలియదు, ఈ యాక్ట్ అనేది అందరికీ పబ్లిసిటీ కావాలని చెప్పేసి మా ట్రస్ట్ జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ ద్వారా ఈ పోస్టర్స్ జిల్లా మొత్తం కూడా. అద్దంకిలోని బాలూర హై స్కూల్లో విద్యోన్నతి ఫౌండేషన్ 3వ సంవత్సరం స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించారు. ముందుగా క్వశ్చన్ పేపర్ బండిల్ను పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు ఆవిష్కరించారు. మండలంలోని వివిధ హై స్కూల్ విద్యార్థులు 120 మంది హాజరయ్యారు. అద్దంకి, జేపంగులూరు, ఇంకొల్లు మండలాల్లో కూడా పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి బాబురావు, ధూళిపాళ్ల వీరనారాయణ, ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాసరావు, బోడపాటి కృష్ణారావు, మన్నే వెంకట్రావు, గడ్డం సురేష్, వరిశెట్టి ఈశ్వర్రావు, ధూళిపాళ్ల చక్రధర్, బోడెంపూడి వెంకటేష్, గురవయ్య, కృష్ణారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము. ఈ పరీక్ష వల్ల వాళ్ళు రాబోయే పబ్లిక్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి, సబ్జెక్ట్ని ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్ని స్కూళ్ళ వాళ్ళని అందరినీ ఈ పరీక్షకి అలౌ చేస్తున్నాము. వీళ్ళల్లో దాదాపు ఈరోజు ఇక్కడ మన అద్దంకి సెంటర్లో 126 మంది, బెంగళూరు సెంటర్లో 103, ఇంకోల్ సెంటర్లో 74 రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళంతా ఒకే కాలంలో పరీక్ష అటెండ్ అవుతున్నారు. పరీక్ష అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా 4-5 బిట్లు ఉంటాయి. మొత్తం టోటల్ 60 బిట్లు ఉన్నాయి. 60 బిట్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలరో వాళ్ళకి మెరిట్ ప్రాజెక్టుగా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల కోర్సు చదువుకోవడానికి స్కాలర్షిప్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు ఏ విధంగా ఇస్తున్నాము, ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇస్తాము. మొత్తం వాళ్ళ కోర్సు అయిపోయే లోపల ఈ 15 మందికి 3 లక్షల రూపాయలు విద్యోన్నతి ఫౌండేషన్ దాతల ద్వారా ఇస్తున్నాం. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించని అవసరం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.